ఇక్కడ బాబా పాపన రండి. ఇక్కడ బాబుకు పాపం ఆరోగ్యం బాగలేదంట, రండి. విద్యా వైద్యం ఫ్రీగా ఉంటే అసలు యాక్చువల్గా ఇటువంటి చిన్నారులకు ఇంత ఇబ్బంది ఉండదు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ బాబు ఆరోగ్యం బాగా వేసుకోవడానికి పాప మా తల్లిదండ్రులు పడని కష్టం లేదు. కాబట్టి ఒకసారి రిక్వెస్ట్ చేయడానికి వచ్చిండ్రు. చెప్పండి ఏం జరిగింది, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీ పేరు గిట్ల చెప్పండి. నా పేరు ప్రభాకర్ అండి. మా వాడి పేరు కొంచెం దగ్గర పెట్టు. నా పేరు ప్రభాకర్ అండి. అయితే మాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందండి. 7 yearsకి బాబు పుట్టాడు. అయితే బాబుకి బై బర్త్ నుంచే సింగిల్ కిడ్నీ ఉంది అండ్ మోషన్ 5 hole లేదన్నమాట. యూరిన్ కూడా 2 holes ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా సర్జరీస్ కలిపేసి 4 to 5 సర్జరీస్ అవుతాయి సార్ ఇవి. అయితే మేము ఇంతకుముందు గాంధీలో అడ్మిట్ అయినాము అండ్ కిమ్స్లో చూపెట్టుకున్నాము. నీలఫార్లో కూడా ఇక్కడున్న 4-5 హాస్పిటల్ చూపెట్టినాం సార్. చూపెడితే ఏమన్నారంటే చేస్తాం, మేము కూడా చేస్తాము అని చెప్పేసి అన్నారు. తర్వాత కోయంబత్తూరులో డాక్టర్ పేరు చెప్పగానే వాళ్ళు ఉండేసి ఓకే ఈ డాక్టర్ ఇటువంటి సర్జరీస్ అన్నీ కూడా పిహెచ్సి హాస్పిటల్లో మన సుదీప్తా సెన్ డాక్టర్ ఇటువంటి మెయిన్ సర్జరీస్ అని చేస్తారని చెప్పారండి. అయితే మేము అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయినాం. కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ కూడా 75 years ఏజ్ డాక్టర్ ఉంటాడు. ఇటువంటి మెయిన్ సర్జరీస్ అని క్రిటికల్ సర్జరీస్ ఆ డాక్టర్ చేస్తారనమాట. డాక్టర్ని కన్సల్ట్ అయితే 4 to 5 సర్జరీస్ అవుతాయి అన్నారు. కానీ అక్కడికి వెళ్తే 3 to 4 సర్జరీస్లో అయిపోతాయి అన్నారు. సర్జరీ ఎంత ఖర్చు అవుతుందంట? ఒక్కొక్క సర్జరీకి 5 lakhs అవుతుంది సార్. అది 5 lakhs అవుతుందని చెప్పేసి అన్నారు. 4 అయినా 20 అవుతాయి, 3 అయినా 15 లక్షలు. అవును సార్. అయితే యూరిన్ ప్రాబ్లం ఉంది, మోషన్ ప్రాబ్లం ఉంది, సింగిల్ కిడ్నీ సార్ ఇప్పుడు అది. సో దానివల్ల ఒకసారి మీతో మా బాధ చెప్పుకుందామని వచ్చినాం సార్. ఓకే, మీరు మాట్లాడతారమ్మా. దీంట్లో కూడా న్యూస్ వచ్చింది సార్, బాబుది వచ్చింది సార్. ఇప్పుడు మార్నింగ్ వచ్చింది సార్. అది ఎందులో వచ్చింది? పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చింది సార్. ఏ పేపర్లో? దీంట్లో వెలుగులో వచ్చిందా? ఓకే ఓకే. ఏ పేజీలో వచ్చింది? దీంట్లో సార్ పైకి వెళ్తే ఫస్ట్ పేజీలో లేదు. నెక్స్ట్ కాబట్టి కొంచెం ఆర్థిక సాయం చేయండి, లేకపోతే ఒకవేళ వైద్య సహాయం ఎవరైనా చేస్తే కూడా డాక్టర్లు కూడా ముందుకు వస్తే కూడా పేజ్ నెంబర్ 4 ముందుకు వస్తే కూడా ఓకే అని చెప్పేసి అంటున్నారు. 3 ఏళ్ల చిన్నారి బతుకు పోరాటం. పుట్టుకతోనే మలద్వారం, తర్వాత ఎడమ కిడ్నీ లేక పుట్ట నుంచి మలమూత్రాల విసర్జన జరుగుతుందంట. పాపం చాలా ఇబ్బంది పడుతుంది. చూస్తే చాలా బాగా కనిపిస్తున్నాడు కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయంట పాపం బాబుకి. కాబట్టి కడుపుకు మెడికల్ బ్యాగ్ ఏర్పాటు చేసిండ్రు ఇప్పటికే. మూత్రం పోస్తే నరకమే, ఇక ఆపరేషన్ కోసం 50 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఆగస్టు 3న కోయంబత్తూరు పిహెచ్సి ఆసుపత్రిలో మేజర్ సర్జరీ చేయాల్సి ఉందంట. ఆర్థిక స్తోమత లేని ర్యాపిడో నడిపేటువంటి తండ్రి ప్రభాకర్ ర్యాపిడో నడుపుతాడు. ఆయన ఆపన్న హస్తం కోసం వేడుకోవాలని చెప్పేసి వెలుగు పేపర్లో కూడా మెయిన్ పేపర్లో వార్త వచ్చింది ఈ చిన్నారి గురించే. కాబట్టి ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే సంతోషం, మనకు తోచిన కాడికి సహాయం చేయండి. తర్వాత ఒకవేళ ఆర్థిక సహాయం కాకుండా ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఒకవేళ డాక్టర్లు ఉంటారు, మేము ఒకవేళ ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినా కానీ ఓకే అని చెప్పేసి తల్లిదండ్రులు అంటున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం ఉంటే ఎవరైనా చేయండి. ఎందుకంటే బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడు. చూస్తే యాక్టివ్గా కనిపిస్తున్నాడు కానీ ఈ చాలా మేజర్ విషయాలు అవి. ఒకటే కిడ్నీ ఉండడం అనేటువంటిది, మలద్వారం లేకపోవడం, ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ బాబుని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. నెంబర్ ఏమని చెప్తారు? ఓకే ఓకే. కాబట్టి వాళ్ళు ఆర్థిక సాయం చేయాలి, లేకపోతే వైద్య సాయం చేసినా సరే అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి దయచేసి ఆ చిన్నారిని కాపాడడానికి, ఎందుకంటే యాక్టివ్గా ఉన్నటువంటి చిన్నారి ఇవన్నీ ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి కాపాడాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఫోన్ నెంబర్ ఏమన్నా? సర్జరీస్ అవన్నీ బ్యాగ్ ఉన్నది. అది అదే మలద్వారమే లేదు కాబట్టి మోషన్ అక్కడి నుంచే పోతాడు. చెప్పండి. ఫోన్పే, గూగుల్. 99 99 899 899 55 55 705.
705 5 ఏం పేరు వస్తుంది? ఫోన్పే, గూగుల్ పే? చింతల కవిత. చింతల కవిత. చింతల కవిత అని ఉంటుంది వాళ్ళ మదర్. దీనికి ఫోన్పే ఉంది, గూగుల్ పే. తర్వాత గూగుల్ పే ఉంది. కాబట్టి 9989955705 ఈ నెంబర్కి చింతల కవిత అని వస్తుంది. ఫోన్పే, గూగుల్ పే కానీ చేసి బాబుకి సహాయం అందించాలని చెప్పేసి కోరుతున్నారు తల్లిదండ్రులు. పాపం ర్యాపిడో నడుపుతున్నారు ప్రభాకర్. చాలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చు పెట్టిండ్రు. ఇక మా స్తోమత సరిపోతలేదని చెప్పేసి వాళ్ళు అక్కడ పేపర్లో కూడా, వెలుగు పేపర్లో కూడా, మెయిన్ పేపర్లో వచ్చింది. తర్వాత ఇక్కడికి కూడా వచ్చేసిండ్రు, తిన్మర్మల్ గారి దగ్గరికి వచ్చిండ్రు. కాబట్టి మ్యారేజ్ అయిన 7 years తర్వాత బాబు పుట్టింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత 7 years తర్వాత లేక పుట్టిన బాబు మళ్ళా. కాబట్టి హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఎవరైనా అవకాశం ఉంటే, అంటే మ్యాక్సిమం ఎంతో కొంత చేసినా సార్ సరిపోతుంది. 9989955705 ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. చేసి ఆ బాబుని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కూర్చోండి. దయచేసి కొంచెం అందరు మీరు హెల్ప్ చేయండి సార్. కొంచెం బాబు చాలా ఇబ్బందిగా ఉన్నాడు. మా ఆర్థిక సమస్య ఏం లేదు సార్. బాబు పుట్టిన తర్వాత మేము మా సర్జరీ మొత్తం అంతా కలిసి 7 lakhs అయింది సార్. బాబు పుట్టడానికి 7 lakhs అయింది సార్. ఇప్పుడు మళ్ళీ చేసుకోవడానికి ఏం లేదు. కొంచెం మీరు అందరూ దయచేసి మాకు సాయం చేయాలి సార్ ప్లీజ్. ఓకే, ఫోటో పెట్టండి.